కూడా 200 మంది కుటుంబాలు ఉన్నారు. అందరూ పొద్దున్న లేస్తే ఈ పనులు వంట పనులు చేసేటోళ్ళు. ఇప్పుడు మీ నోటీస్ చదివి ఇప్పుడు మీ నోటీసు ఏమని ఇచ్చిందంటే 1978లో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు 200 మీటర్ లోపల మీరు ఏ కట్టడాలు ఉండద్దు, జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని కొలగొట్టాలని కేసు పెడతాం, జైలు పంపుతాం రాసింది. అంతేనా? ప్రత్యేకం ఏర్పాటు ఏం చేసుకోమంటారు? ఒకసారి నేను చెప్పాను సార్, ఈ గారు ఇక్కడ గిట్ట ఒక్క ఇటుక పిల్ల తీసిన, ఒక ఇల్లు ఊలగొట్టిన గంగుల కమలాకరం మీదకెళ్ళి బుల్లర్ నడవాలి. రైట్? మేము అన్ని ఇప్పుడు మేము ఉన్న మొత్తం రిప్లై ఇస్తాము. నేనే రాసి పెడతా. మీ డ్యామ్ కు ఇబ్బంది ఏమి ఉండదు, మీ డ్యామ్ కు ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఇంత రాసిండ్రు, ఆ ప్రాణ నష్టం లేదా తక్షణ ఇస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష అని పెట్టిండ్రు. మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు, ప్రజలు చంపకుర్రి, ఇదికు రాకురు. మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. నేనే ఇప్పుడు నేనే ఇస్తా. కానీ భయభ్రాంత గురి చేసిన వచ్చి ఎవడు దుకాణం పెట్టినట, ఎంత ఇస్తామంటున్నట, ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా. మీరు బెటర్ టు కన్సల్ట్ విత్ మీ ఓన్లీ. ఒకవేళ మీకు అటువంటి ఆలోచనలు, ప్రభుత్వంగా ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి. నేను వస్తా కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రము ఈ ప్రభుత్వానికి తీవ్రమైన పరిణామం ఉంటే హెచ్చరిస్తున్నాను. నేను ఇవాళ నోటీస్ పంపిస్తున్నాము. మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు. రైట్? రాసుకో, క్లోజ్ చేయాలి. మళ్ళీ వాడు పెట్టిండు, హైడ్రా పెట్టిండు, బూడ్రా పెట్టిండు, మారకు అత్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైట్? మరి వీళ్ళందరూ ఇంటూ భరోసా కల్పిస్తున్నామని నేను. రైట్ చెప్పుడు కాదు, ఏమంటే నాకు చెప్పాలి. రిప్లై ఇచ్చిన సాటిస్ఫై లేదు, బుల్డోర్ తీసుకొస్తామంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైట్?